సో సోమవారంకి సంబంధించిన వెదర్ రిపోర్ట్‌తో మీ ముందుకైతే రావడం జరిగింది. సోమవారంకి సంబంధించిన వెదర్ రిపోర్ట్ ఏ విధంగా ఉండబోతుంది? ఏపీ, తెలంగాణలో ఏ విధంగా ఉండబోతుంది అనేదైతే చూద్దాం. సో ముందుగా భారతదేశంలో చూసుకున్నట్లయితే ఢిల్లీలో భారీ వర్షం అయితే రాబోతుందన్నమాట సోమవారం. అదేవిధంగా చూసుకుంటే రాజస్థాన్‌లోని మధ్య ప్రాంతంలో రాబోతుంది. అదేవిధంగా ఉత్తరప్రదేశ్‌లో వస్తుంది. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఒడిస్సా, పశ్చిమ బెంగాల్ మధ్యలో అయితే రాబోతుంది. ఇక మనకు ముందుగా చూసుకుంటే తెలంగాణలో చూసుకున్నట్లయితే మహారాష్ట్రాన్ని ఆనుకుని ఉన్న ఉత్తర తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో చిరుజల్లు పడే అవకాశం అయితే ఉంది. సో అంటే మనకు ఆదిలాబాద్, నిజామాబాద్ ఏరియాలో అయితే కొంతవరకు చిరుజల్లు పడే అవకాశం ఉంది. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్లో విస్తారంగా ఎండలైతే కాయబోతున్నాయి అన్నమాట. ఆంధ్రప్రదేశ్లో విస్తారమైన ఎండలైతే ఉన్నాయి. అయితే ఉత్తర కోస్తాలోని మనకి అనకాపల్లి, ఈస్ట్ గోదావరి, విశాఖపట్నం ఈ 3 ప్రాంతాల్లో మాత్రం కొంతవరకు ఇక్కడ చల్లటి వాతావరణం అంటే కొంతవరకు మేఘాలు ఎండని ఆపే ప్రయత్నం అయితే చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇక్కడ. సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే సోమవారంకి సంబంధించిన వెదర్ రిపోర్ట్ అయితే ఉండబోతుందన్నమాట. సో ఇది మనకి ప్రతిరోజు మీకు వెదర్ రిపోర్ట్ అందిస్తూ ఉంటాను, ఎక్కడ ఎలా ఉంది ఏంటి అనేది. సో ఇక్కడ నేను ఏదైతే చెప్పలేదు అక్కడ అన్నీ కూడా ఎండలు అయితే కాస్తాయని చెప్పేసి మీరు అయితే అర్థం చేసుకోండి. నేను చెప్పలేని ప్రాంతంలో ఎండలు అయితే కాస్తాయన్నమాట. మిగిలిన ప్రాంతంలో వర్షాలు అదేవిధంగా చల్లగా ఎక్కడ ఉంటుందో అక్కడ మాత్రమే నేను చెప్పడం అయితే జరుగుతుందన్నమాట.